హలో అందరికీ. చిన్నపిల్లలకి బీట్రూట్ అలవాటు చేయాలంటే ఇలా చేసి పెట్టండి. బీట్రూట్ అంటే ఇక అస్సలు వద్దనరు. బిర్యానీ కన్నా సూపర్ ఉందంటారు. సో, దానికోసం చాపర్‌లో ఇలా చిన్నగా చేసుకోండి. చాలా చిన్నగా, ఒకవేళ మీకు చాపర్ లేకపోతే గ్రేట్ చేసేసుకోండి. ఉల్లిగడ్డలు 2 తీసుకున్నాను. బీట్రూట్ కూడా నేను 2 తీసుకున్నాను. ఎల్లిపాయలు ఇలా 10 వరకి తీసుకొని 4 పార్ట్స్, ఒకే ఎల్లిపాయ 4 పార్ట్స్‌గా చేసుకోండి. కరివేపాకు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి, తీసి పారేయలేనట్టు. సో, గిన్నె పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. నేను పల్లి నూనె తీసుకున్నానండి, అందుకే అలా నురుగొస్తుంది. పల్లి నూనె, ఎల్లిపాయ ఫ్లేవర్ ఇక అది అన్‌బీటబుల్ అన్నట్టు. మీరు వద్దన్నా టేస్ట్ వచ్చేస్తుంది దానికి. సో, నేను ఆయిల్ ఎక్కువ అయింది, తక్కువ అంటే పల్లి నూనె పచ్చిది వేయలేము, అది వేడి అయితే దాని ఫ్లేవర్ బాగుంటుందని మళ్ళీ కలపలేమని వేశాను. ఇక నేను పిల్లలకే కదా అని అలాగే ఉంచేసాను. పెద్దవారైతే కొంచెం తక్కువ వేసుకోండి. సో, ఎల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్ కొంచెం అలా వేగిపోయాక బీట్రూట్ వేసేసి ఉప్పు వేసేసి కలుపుకుందాం. సో, ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వట్టిగానే ఫ్రై చేసుకుందాం. కారం, పసుపు ఏమీ వేయకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకి అసలు తింటారో లేదో అని అనుకున్నాను, కానీ యమ్మీగా ఉంది, సూపర్గా ఉంది, బిర్యానీ కన్నా బాగుంది అన్నట్టుగా తిన్నారు. సో, పసుపు బాగా వేగిపోయాక కారం, పసుపు కారం వేసేసి మంచిగా కలిపేసుకుందాం. నేనెప్పుడు చేయలేదండి. చిన్నప్పుడు బీట్రూట్ చారులాగా చేసేదాన్ని, కానీ పిల్లలు చిన్నప్పుడు, తర్వాత నుంచి నేను ఎప్పుడు చేయలేదు. సో, ఒకసారి ట్రై చేద్దాము, తినబెడదామని ట్రై చేశా. సో, మంచిగా ఫ్రై అయిపోయాక కొత్తిమీరాకు వేసుకొని, కొత్తిమీరాకు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. కొత్తిమీరాకు ఫ్రై అయిపోయినాక దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే వద్దనకుండా తింటారు. ఒకవేళ మీకు పెద్దవారైతే కారం ఎక్కువ వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.